ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్కి స్వాగతం. దండోరా న్యూస్ రామాయణపేట మండల కేంద్రంలో కృతజ్ఞతా సభలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా రైతు బంధు ఇప్పటికీ ఎవరికీ వేయలేదు అన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగే వరకు బీజేపీ పక్షాన పోరాడతాం. కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న ఎన్నికల్లో వార్డు సభ్యుల నుండి మొదలుకొని జడ్పీటీసీ వరకు బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత బీజేపీ పార్టీ మరియు నాది అని భరోసా ఇచ్చారు. నవంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు అని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం 15వ ఫైనాన్స్ నిధులు రావాలంటే ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వందక వ్యాపార సోదరులు కొంతమంది దుబ్బాక గ్రామం తీసుకొచ్చి మాకు ఊరవుతుంది బైపాస్ అవుతుంది సార్, ఊళ్ళకే కావాలని అడిగి అప్పటి నుంచి ఆ సమస్య ఎట్లే ఉంది. ఇలా మీ ఆశించడంతో ఎన్పిఓ వచ్చినారు. జాతీయ రహదారికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకుపోయి జనానికి ఇన్కన్వీనియన్స్ కావాలి. దయచేసి పోలీస్ స్టేషన్ కూడా 20 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చి ఎడమ చేతికి మళ్ళీ ఎండలే కుడి చేతికి మళ్ళీ మనం రాయిపోతా ఉండదు అనుకోండి మనోళ్ళకే నష్టం జరుగుతుంది. కాబట్టి రోడ్ ఎంతవరకు రన్ చేయగలుగుతాం, ఆ స్పీడ్ ఎట్లా తట్టుకోగలుగుతాం. ఎందుకంటే జాతీయ రహదారి బాగా స్పీడ్ వచ్చిన వాహనాలు ఇళ్లలోకి వచ్చి దుకాణం జరుగుతుంది. ఎంత వెడల్పుకోవాలనే విషయంలో ఒకటి చర్చ జరగాలి. 2 ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత చెరువు దాటిన తర్వాత ఒకవేళ రోడ్డు వెడల్పు చేయాల్సి వస్తే రోడ్డుకి ఈ పక్కన ఆ పక్కన ఏమున్నాయి, మహారాజుల కాలనీ చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి. సమాజంలో అనగారిన వర్గాల ప్రజలు ఉంటారు. డబుల్ బెడ్రూమ్ రాగా రామాయణపేటకి పూర్వత లెక్కలు కట్టినాయి. గరీబులకు ఎవరికి ఇచ్చినో మీకే తెలుసు. కాబట్టి మరి వాళ్ళకి ఒకవేళ రోడ్డు వెడల్పు చేయాల్సి వస్తే, జాతీయ రహదారి చేయాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఒకసారి అంతగా వాణిజ్య వ్యాపార సంఘాల పెద్దలు కూడా దయచేసి తెలియవలసినట్టు ఆలోచించాలి. అందుకని హైదరాబాద్ లో ఢిల్లీలో ఉత్సవం తీసుకుంటే సరైనది కాదని రామాయణపేటలో ఉత్సవం మాట్లాడదామని ఇక్కడ రావడం జరిగింది. కొద్దిసేపు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బైపాస్ రోడ్ ఏముంది, పోలీస్ స్టేషన్ దగ్గర మనకు లాభనష్టం లేని మా జర్నలిస్టులు కొన్ని సూచనలు చేయాలని, ఎందుకంటే సమాజంలో మీరు కూడా భాగస్వాములే కాబట్టి చెప్పాలని అందరినీ కూడా సమన్వయంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల నాయకులకి నిద్రపడి రోడ్లు ఎక్కించారు మా కార్యకర్తలు, మా బూత్ అధ్యక్షులు అందరూ. అప్పుడు కూడా అందరూ అంటున్నారు మా దగ్గర పెద్ద పెద్దలు ఉన్నారు, పైసలు ఉన్నవాళ్ళు ఉన్నారు, మేము 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఓటుకు 1000 రూపాయలు పంచుతున్నాం, బీజేపీ దగ్గర ఏం లేవు, బీజేపీ పక్క వస్తున్నాడు, ఎట్లా వస్తాయి ఓట్లు రామాయణపేట అన్నారు. వాళ్ళకి చెప్తున్నా మనకు సార్, రామాయణపేట పట్టణంలో మనకు వచ్చిన ఓట్లు 5301 ఓట్లు. ఎందుకంటే 5301 ఓట్లు వస్తాయి రామాయణపేట. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 2345 ఓట్లు వచ్చింది. ఇది అది 2345. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు మీకోసమే చేస్తున్నది. మొగోళ్ళతో కూడా బతుకమ్మ ఆడించారు. ఆడలు ఆడిపోతున్నారు, మొగోళ్ళతో కూడా బతుకమ్మ ఆడించారు. వాళ్ళకి వచ్చిన ఓట్లు 2047 ఓట్లు వచ్చింది. వాళ్ళు ఇద్దరికి కలిసి వచ్చిన ఓట్ల కంటే ఏమి లేని గొప్ప కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వచ్చిన ఓట్లు 5300 ఓట్లు వచ్చింది. అది రఘునందన్ రావు గెలుపు కాదు. ఆ గెలుపు మా కార్యకర్తల గెలుపు, మా బూత్ అధ్యక్షుల గెలుపు. ఏ ముఖాలు చేసినా నమ్మిన సిద్ధాంతం కోసం మెడగల కండువా కోసం కష్టపడినటువంటి కార్యకర్తల గెలుపు తప్ప ఇంకొకటి కదని తెలియజేస్తాను. ఎవరు రామాయణపేట మండలిలో 6799 రోడ్డు పనులు కావాల్సిన రైతుల పైసలు ఆపేసారు. బిల్లులు పెండింగ్ ఉన్నాయి, సర్పంచుల బిల్లులు ఆగినాయి, కాంట్రాక్టర్ల బిల్లులు ఆగినాయి,
ఈ ప్రభుత్వాన్ని నిలదీసాం, కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మాటలు చాలా చెప్తారు, చేతలకు వచ్చేసరికి ఇది ఉండదు. మా జర్నలిస్ట్ మిత్రులు అడిగారు, అన్న అక్కడ పెట్టారు, రైలు ఆగుతలేవు, కరోనా కంటే ముందు ఆగి ఇప్పుడు ఆగుతలేదని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చిన ఎలక్షన్ అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఖచ్చితంగా 2 రైళ్లకు సంబంధించి ఈ వారం రోజుల్లోనే రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఈ సూచనని ఖచ్చితంగా గమనించడం తీసుకుంటాం. ఆ రైల్వేలు కూడా అక్కడ పెట్టిన ఆఫీసర్లకు పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా ప్రయత్నం చేశాను. మా జర్నలిస్ట్ మిత్రులు కూడా గౌరవిస్తాను. వారు చెప్పినటువంటి సూచన కూడా తప్పకుండా జరుగుతుంది. రామాయపేట పక్కన ఊరు పేరు ఎప్పుడూ కనిపిస్తుంది, కానీ ఒక తప్పుడు సమస్య తప్ప ఇంకొకటి కాదు. 2 లక్షలు మాఫీ, అందరికీ మాఫీ అని చెప్పి నేను 2,50,000 తీసుకుంటా, అందుకు 2 లక్షలు వేసినాయి, మిగతా రైతులు కట్టుకోమని చెప్పి గట్టే చెప్పాలి. కానీ మళ్ళీ దానితో సంపర్కం చేయటం, దానికి గైడ్ లైన్స్ తీయడం, తర్వాత చెప్తాం ప్రభుత్వం పాలసీ కదా అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వేసేందరికి మిగిలిన కట్టుకుంటే రైతు పాస్బుక్ వస్తుంది, కట్టుకోకపోతే రైతే తిరుగుతాడు బ్యాంకుకి. దానికి ఫుల్ స్టాప్లు కామాలు పెట్టి సగం రైతు రుణమాఫీ చేసి ఇలా మంత్రులు మాట్లాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకెవరో మాట్లాడేటట్టు పేపర్లలో వచ్చింది. ఏం బాధపడకుండా 31,000 అందరికీ మాఫీ చేస్తారు. చేయింది మేము అందరూ బీజేపీలో అంటారా, రైతులన్నా 2 లక్షల వాళ్ళ ఖాతాలు అయితే వద్దుకుంటా, వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. ఒక పక్క రైతు రుణమాఫీ ఇచ్చుకుంటే 8 నెలలు అయింది, 2 పంటలైతే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రైతు మంది వచ్చిందా? ఒకరికైనా ఊళ్ళో రైతు మంది వేసిందా? పురుషైతే పిచ్చుడే అట్లా చేతులు తీసుకోబోతుంది. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చే చేస్తుండే 200 ఇచ్చేది 2,000 చేసిన 2,000 చేసిన అని చెప్తుండే కేసీఆర్. చేసిండు లెక్క కరెక్ట్, కానీ 20 రూపాయలు 40 రూపాయలు తీసా 250 చేసిన అని చెప్పిండా? ఊరు గట్టి దుకాణం పెట్టించిన అని చెప్పిండా?